ముందుగా ఇక్కడికి విచ్చేసిన సంపత్ నంది గారికి, అశోక్ తేజ గారికి, డిఓపి సౌందర్రాజ్ గారికి, మధు గారికి, అలాగే తమన్నా మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ మూవీ అండి, ఓదెల రైల్వే స్టేషన్ 2. ఇందులో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నిజంగా సంపత్ నంది గారికి శిరస్సు వంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత త్వరగా ఇంత మంచి అవకాశం వస్తుంది అని నేనైతే అనుకోలేదు. తమన్నా మేడం గారు, మీరైతే అసలు మిమ్మల్ని అక్కడ చూసి నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. మీరు దానికి తోడు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అది నేను ఫస్ట్ టైం మిమ్మల్ని అక్కడ చూడటం. అక్కడ షూట్లో ఇంకా మీరు దానికి తోడు ఎండలో చెప్పులు లేకుండా అలా నడవటం చేయటం మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవచ్చు అనిపించింది. ఎదిగే ప్రతి ఒక్క ఆడపిల్లకి మీరు ఒక రోల్ మోడల్ అని నేను ఫీల్ అయ్యాను మేడం. రియల్లీ థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని అలా చూసి నా ఫస్ట్ మూవీ మీతో కలిసి చేయటం నేను నిజంగా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా. ఈ మూవీ టీం మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా కష్టపడ్డారు. చాలా మంచి టీం మెంబర్స్. సంపత్ నంది సార్, మీ టీం మెంబర్స్ చాలామంది చాలా మంచివాళ్ళు. వీళ్ళతో వర్క్ చేసినప్పుడు నాకు కష్టం అనేది అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా కూడా టైం అనేది ఏం తెలియలేదు. మంచిగా అనిపించింది. ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ మూవీ నాకు ఒక గుర్తింపుని తెస్తుంది, అలాగే ఇది చాలా సక్సెస్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్.